ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఉదయకాల ప్రార్థన ఆరాధనలో చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగునుగాక. ఆమేన్. నేటి ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 12వ వచనము. గొర్రెల కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమా, దేవుని మహాకృపను బట్టి దేవాతి దేవుడు మనుష్యుని యొక్క మానవుని యొక్క స్టేటస్ ను తెలియజేస్తున్నాడు. మానవునికి జీవరాశులన్నిటిలో ఉన్నటువంటి ప్రధానమైన ప్రత్యేకమైన స్థితిని గురించి, శ్రేష్టతను గురించి దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఇన్ వ్యూ ఆఫ్ ద గాడ్, దేవుని యొక్క దృష్టిలో మనుష్యుడు ఎంతో శ్రేష్టమైన వాడు, ప్రత్యేకించబడిన వాడు, శక్తివంతుడు, దేవునికి ఇష్టడు. దేవుడు అతని ఎడల ఏ క్రియనైనా చేయటానికి సిద్ధముగా ఉన్నాడని మనము గ్రహించాలి. ఆ దినమున వారైతే విశ్రాంతి దినమున ఏ పని చేయరు. ఆ దేవుడు మాట్లాడుతున్నాడు, అతడు శ్రేష్ఠుడు కాబట్టి మీరు ఏ విధమైనటువంటి ట్రెడిషన్స్ ఈ లోకంలో ఉన్నవో ప్రతి దానిని త్రోసివేయాలి, మనుష్యునికి విలువ ఇవ్వాలని దేవుడు ఆ దినాన మాట్లాడిన మాటను ఈ రోజున మనముగా ఆ ప్రస్తుతించుకునే స్థితికి దేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. రీతిగా ఆ దినమున దేవాతి దేవుడు తనకున్నటువంటి ఇమ్మెజరబుల్ స్పిరిట్, అత్యధికమైన ఆత్మతో నింపబడిన వాడైన నా దేవునికి శక్తితో ఆయనకు ఉన్నటువంటి ఊచ చెయ్యిని మామూలు చేయగా రెండవ చెయ్యి వలె చేసిన స్థితిని మనం చూస్తున్నాం. అయితే దేవునికి ఒక మనుష్యుని ఎడల ఏ విధమైన సహాయం చేయటానికి కానీ, ఏ విధమైనటువంటి పరిస్థితులను దేవుడు మేలు చేయటానికి కానీ ఆయన దేనిని అడ్డుపరుచుకొనడు. ఆయన చెయ్యి విస్తరింపబడి ఉంటుంది. ప్రతి నిత్యము కనికర హస్తమును చాపే దేవుడని ప్రతి మనుష్యుడు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ దినాన తెలియజేస్తున్న స్థితికి దేవునికి ఎంతగానో మనము కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. దేవుని దృష్టిలో నీవు ప్రత్యేకమైన వాడివి అని ప్రతి మనుష్యుడు గ్రహించాలి. ఆయనకు ప్రత్యేకమైనటువంటి విలువనివ్వటానికి ప్రయత్నం చేయాలి. లేదు ప్రయత్నం కాదు, ప్రయత్నం చేయకూడదు కాదు, ప్రయత్నంలోనే ఉన్నటువంటి భాగాన్ని స్థిరపరచుకోవాలి. ఆ రీతిగా నీ యొక్క విశ్వాసతను, నీతిని స్థిరపరిచి దేవునికి ప్రత్యేకమైన స్థానాన్ని నీ హృదయంలో, నీ మనస్సులో, నీ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో ఇవ్వటానికి నువ్వు ప్రయత్నించాలి. ఎందుకంటే ఆయన మనస్సులో నీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఆయన దృష్టిలో నువ్వు శ్రేష్టమైన వాడవు కాబట్టి శ్రేష్ఠుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. కాబట్టి నీవు కూడా రెసిప్రోకల్ గా దేవునితో అదే స్థితిలో ఉండాలని దేవుడు ఎంతగానో ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన చేసినటువంటి నీ గురించి, నా గురించి ఆయన ఏ రీతిగా
మనలను ప్రత్యేకించాడో శ్రేష్టమైన స్థితిని ఇచ్చాడు. ఒక దినాన మాట్లాడుతున్నాడు. ఆదికాండం 1:26. దేవుడు తన స్వరూపమందు దేవుని స్వరూపమందు నరుని సృజించెను. దేవునికి స్తోత్రాలు. ఇంకెంతకంటే ఏంటండి మనకి ఎక్కువ? దేవుని స్వరూపమందు వారిని సృజించెను. ఇక్కడ చూడండి 2 మాటల్ని. ఫస్ట్ ఏమో తన హృదయానుసారుడిగా ఉండటానికి తన స్వరూపమందు అన్నాడు. తర్వాత అంటున్నాడు దేవుని స్వరూపం అంటున్నాడు. ఏ దేవుడైతే దేవుడై ఉన్నాడో ఆయన తన స్వరూపంలో నిన్ను చెక్కుకున్నాడని, నిన్ను నిర్మించాడని నీవు గ్రహించాలి. యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్ లైక్ ఆల్ ది అదర్స్. జీవులు, అటువంటి జీవులతో పోల్చుకోవద్దు. నువ్వు ప్రత్యేకమైన వాడవు, వాటన్నిటికంటే ప్రత్యేకమైన వాడవని నువ్వు గుర్తించాలి. మరి ఒక మాటను అక్కడే దేవుడు తెలుతున్న మాటను చదువుకుంటూ వస్తున్నాం. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏదుదురు కాకని పలికెను. దేవునికి స్తోత్రం. దట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. ఆయన పోలిక, దేవుని పోలిక. అంత మాత్రమే కాదు, యు ఆర్ ద రూలర్. సృష్టి మొత్తానికి నువ్వు రూలర్ అని చెప్తున్నాడు దేవుడు. ఆత్మీయ దృష్టిలోనికి వచ్చేసాయి. కొద్దిసేపు నీ స్థానాన్ని నువ్వు గుర్తించుకో. అది మర్చిపోతున్నావు దేవుని ఎడల అంటూ ఆయన మరి ఒక మాటను అక్కడ తెలియజేసి, దేవుడు తన స్వరూపమందు నన్నుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు తన స్వరూపమందు వారిని సృజించెను. పురుషునిగాను స్త్రీగాను వారిని సృజించెను అని దేవుడు చెప్తూ వారిని ఆశీర్వదించెను. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని పండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏరుడని దేవుడు వారితో చెప్పారు. దేవునికి స్తోత్రాలు. ఇది మన స్టేటస్. దీన్ని పోగొట్టుకున్నాం. దేవునికి దూరస్తులమయ్యాం. అయితే ఆయన స్వరూపం పోలేదు, ఆయన పోలికలు పోలేదు. అయితే మరలా తిరిగి ఇవ్వటానికి ఆయన ప్రియ కుమారుని పంపించి ఆయన స్వరూపాన్ని ఇవ్వటానికి నాది సంకల్పము చొప్పున ఆయన రక్తమును ప్రోక్షించి శుద్ధీకరించి మరలా తిరిగి ఆయన స్థితిలోనికి తీసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారారా, దేవుని మహాకృపను బట్టి ద స్టేటస్ ఆఫ్ ద గాడ్ had been given to the human being అని గుర్తించాలి. ఆదికాండం 5:2 కూడా ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులను పేరు పెట్టెను. ఆశీర్వదించబడినటువంటి వాడు మానవుడు దేవుని చేత. ఆయన పోలికలు, ఆయన స్వరూపము, తరువాత ఆశీర్వాదము పొందినటువంటి వాడు మానవుడు. కాబట్టి నీ స్టేటస్ ను నువ్వు గుర్తుంచుకోమని దేవుడు చెప్తున్నాడు. అటువంటి స్టేటస్ ను దేవుడు నీకు అనుగ్రహించి దేవాతి దేవుడి యొక్క మహాకృపలో దేవుడు బంధిస్తే దేవునికి ఎందుకు నువ్వు దూరస్తుడవుతున్నావు? ఆయన రక్తము ద్వారా కూడా శుద్ధీకరించి నిన్ను పవిత్రపరచుకొని దేవుడు ఒక గొప్ప కార్యమును చేశాడే. ఆ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించాడే. ఆ స్థితిని నువ్వు ఎందుకు మర్చిపోతున్నావని దేవుడు ఇది నన్ను ప్రశ్నిస్తున్నారు. దేవాతి దేవుని యొక్క మహాకృపను బట్టి హోల్డ్ ఆన్ టు ది గుడ్స్. నువ్వు చేయవలసిన పని ఏంటంటే మంచిని పట్టుకొని జీవించాలి. మంచిని నువ్వు విడవకూడదు. శ్రేష్టమైన వాడివి నువ్వు. కాబట్టి నీ యొక్క స్థితి ఎలాగుండాలని 1 తెస్సలోనికై 5లో ఉన్న సత్యాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. సమస్తమును
పరీక్షించి మేలైన దారిని చేపట్టుడి. అది ఆయన చెప్తుంది. పరీక్షించుకోమన్నాడు, నీకు ఛాన్స్ ఇస్తున్నాడు, ఆప్షన్ నీకే ఇస్తున్నాడు. మేలైన దారిని చేపట్టుడి. హోల్డ్ ఆన్ టు ద గుడ్, హోల్డ్ ఆన్ టు ద బెస్ట్ విత్ రిగార్డ్ టు ది స్పిరిచువాలిటీ. ఆత్మీయతలో కూడా అదే చేయబట్టున్నాడు. లోకములో ఉన్నటువంటి ప్రతి ప్రధానమైన వాటిలో ఏది మేలైందో చూసుకోబట్టున్నాడు. దానిని నువ్వు చేపట్టమనంటున్నాడు దేవుడు. అదే యేసుక్రీస్తు వారు లోకరక్షకుడిని అంగీకరించే మేలైన స్థితి నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు శ్రేష్టమైన వాడివి, ప్రత్యేకించబడిన వాడివి. దానిని చేపట్టమని దేవుడు చెప్తూ ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. కీడునకు దూరముగా ఉండుడి. మేలైనదేమో చేపట్టాలి. అనగా యేసుక్రీస్తు లోకరక్షకుడని నీవు అది గ్రహించి ఆ రీతిగా జీవించడానికి నీవు సిద్ధపడాలి. రెండవది కూడా చెప్తున్నాడు, కీడునకు దూరంగా ఉంటున్నాడు. ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉంటుంది. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండమన్నాడు. కీడు జరిగించేవన్నీ మనకు తెలుసు. వాటికి నీవు దూరముగా ఉండటానికి ప్రయత్నం చేయి. నీకు ఆత్మీయతను బలపరచుకోమని దేవాతి దేవుడు ఇది నానా నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్న కృపను బట్టి మనము చూస్తుండగా, రెండవది 2 కొరింథీ 9 ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి కలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. నువ్వు అలాగుంటే సమస్త విధములైనటువంటి కృపను నీ ఎడల విస్తరింప చేయటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడని దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. అక్కడ ఒక సత్యాన్ని చెప్తున్నాడు. ఎందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. దరిద్రులు అంటే ఆర్థికంగానే కాదు, ఆత్మీయంగా కూడా దరిద్రత ఉన్నవారు ఉన్నారు. కాబట్టి ఆయన కృపను పొందటానికి మనం మేలైన దాన్ని చూసుకోవడం ప్రత్యేకించబడిన వాడు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి నీవు శ్రేష్ఠుడు అని గుర్తించుకోవాలి. ఈ శ్రేష్ఠతను నువ్వు గుర్తించుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథములు ఆత్మదేవుని యొక్క శక్తిని బట్టి అహరోన్ అనే వ్యక్తి ఆయన చేసినటువంటి ఒక అద్భుతమైన క్రియను గుర్తు చేసుకుంటున్నా. అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను, అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. శ్రేష్ఠుడు కాబట్టి, కృపను విస్తరింపజేశాడు కాబట్టి ఆ వ్యక్తి అన్యుడైన రాజు యొద్ద దేవుని శక్తిని స్థిరపరచడానికి నిన్ను వాడుకుంటున్నాడని నువ్వు గుర్తించాలి. నీ ద్వారా ఆయన మహిమను చాటేవాడిగా ఉంటున్నాడు. ఐగుప్తు దేశములో కప్పలు వచ్చినాయి అంట ఆయన చెయ్యలగెత్తితే. అది దేవుని శక్తి అని నువ్వు గ్రహించాలి. మోసెస్ చేసిన పనిని కూడా చూస్తున్నాం. ఎగ్జోడస్ 9:23, నిర్గమకాండము 9:23 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. మోషే తన కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగ చేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. ఎంత శ్రేష్ఠుడు అంటే దేవుని యొక్క శక్తిని ప్రజ్వలింప చేయడానికి వాడుకునే దేవుడిని నువ్వు గుర్తించాలి. దేవుని యొక్క మహోన్నతమైన కార్యములు నీ ద్వారా దేవుడు జరిగించుకుంటాడని నువ్వు గుర్తించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 10:13 మరి యొక్క సత్యము. మోషే ఐగుప్తు మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రంతయు దేశము మీద తూర్పు గాలిని విసరజేసెను. ఉదయమైందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. దేవుని శక్తి ఒక దైవజనుని ద్వారా, ఒక విశ్వాసి ద్వారా దేవుడు ప్రజ్వలింపజేస్తాడు. మిడతలు, ఇప్పుడు ఇండియాలో మిడతల సమస్య వచ్చింది. అప్పుడు మోషే చెయ్యెత్తితే దేవుడు ఆ దేశం మీదకి మిడతలను పంపాడని మనము చూస్తూ వస్తున్నాం.
14:21 మరి యొక్క సత్యాన్ని చదువుకుంటాం. 14:21. హల్లెలూయా, హల్లెలూయా. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. దేవుని యొక్క శక్తిని ప్రచురింపచేయటానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడని మీరు గ్రహించాలి. 6 దేవుని యొక్క 1 రాజులు 17:21 భక్తుడైనటువంటి ఏలియా చేసిన క్రియను ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మంటపములు ఎత్తించెను. కుడి పార్శ్వపు హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారదించుకొని, యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరల రానిమని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. అది శ్రేష్టత అంటే. నీకంత శ్రేష్టత ఉన్నది, నీ ద్వారా అద్భుతమైన కార్యములు చేస్తారు దేవుడు అని నీవు గమనించాలి. నువ్వు శ్రేష్ఠుడు అని గమనించాలి. తద్రీతిగా నీ ఆత్మీయతను బలపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. మనుష్యులలో ఉన్నటువంటి ఆ క్రియలను బట్టి అబ్రహాం భక్తుడు ఒక సత్యాన్ని నీకు నాకు తెలియజేస్తున్నాడు. నీవు ఒక మనుష్యుని సహాయం చేయగలవు, రక్షించగలవు, ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచగలవని నీ ఔన్నత్యతను దేవుడు తెలియచేస్తూ 12వ అధ్యాయము 13వ వచనము జెనసిస్ చదువుకుంటున్న ఆది కాండం. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరు అని దయచేసి చెప్పు. మనలో మనుష్యుడు ఏం చెయ్యాలంటే మేలు చేయాలి. నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు. నీవు ఎప్పుడు కూడా నువ్వు శ్రేష్టమైన వాడు కాబట్టి ఒక మేలు చేయటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. నిత్య జీవానికి వారసులు కావటానికి, బ్రతకటానికి, నిత్య జీవంలో జీవించడానికి నువ్వు ఒకరికి ఒక సాధకుడుగా ఉండాలని ఎలాగైతే అబ్రహాము భార్యని ఎలాగా ప్రాధేయపడి అడిగాడు, ఆ రీతిగా నిన్ను నీ తోటి వారికి రక్షణానందము నిత్య జీవము కలిగ చేయాలని ఆయన మాట్లాడుతున్న మాటల్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. తద్రీతిగా 1 కొరింథీ 9:27 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1 కొరింథీ 9:27 ఒక సత్యాన్ని ఆత్మదేవుడు ఈ రీతిగా తెలియజేస్తూ వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడినై పోదునేమని నా శరీరమును నలుగబట్టి దానిని లోపరుచుకున్నాను. నీవు చేయవలసిందల్లా ఒకటే, నువ్వు శ్రేష్టమైన వాడివి కాబట్టి నీ శరీరమును నలగొట్టుకో, నిత్య జీవమునకు వారసుడయ్యే స్థితిని నువ్వు సంపాదించుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఈ దినాన అడుగుచూ ఉన్నారు. ఆ రీతిగా నీవు ప్రత్యేకించబడిన వాడు అని, అభివృద్ధిని నీకు ఇవ్వటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడని దేవుడు చెప్తున్న మాటలను నీవు గుర్తించుకోవాలి. కాబట్టి నీ భక్తి తత్పరతను ఏ రీతిగా సిద్ధపరచుకుంటున్నావని మాట్లాడుతుండగా యాకోబు భక్తుడు 3వ అధ్యాయము 10వ వచనంలో ఒక సత్యాన్ని నీకు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు 3:10 ఒక సత్యాన్ని ఆత్మదేవుడు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. ఒక్క నోటి నుండి ఏ ఆశీర్వచనమును శాపవచనము బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి ముక్కులో ఒక్క జల నుండి ఏ తీయని నీరును చేదు నీరును ఊరునా. నా సహోదరులారా, అంజూరపు చెట్టును ఒలివ పండ్లను ద్రాక్ష తీగలను అంజూర పండ్లను కాయిన అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లు ఊరవు. మీలో జ్ఞానము వివేకము గలవాడు ఎవడు? వాడు జ్ఞానంతో కూడిన సత్వము గలవాడై తన యోగ్య ప్రవర్తనలో నీ క్రియలను కనుపరచవలేను. నీవు చేయవలసిందల్లా ఒకటే, యోగ్యమైన వాడిగా ఉండాలి. నువ్వు శ్రేష్టమైన వాడు అని గ్రహించాలి.
దేవునికి ఇష్టడు అని గ్రహించాలి. దేవుని స్వరూపము పోలికలు ఉన్నాయని గ్రహించాలి. తద్రీతిగా నీవు ప్రత్యేకించి ఆశీర్వదించబడిన వాడని గ్రహించాలి. నీవు ఆయన ప్రియమైనటువంటి కుమారుని రక్తం చేత శుద్ధీకరించి ఆయన సొత్తుగా చేయబడిన వాడిని గ్రహించాలి. నీ ఔన్నత్యమును చాటేవాడిగా ఉండాలి. నీ ప్రత్యేకతను చాటేవాడిగా ఉండాలి. కానీ నీవు దిగజారేవాడిగా ఉండకూడదని దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. అయినా మానవుని యొక్క శ్రేష్టతల గురించి నాయన మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. అయినా మేము మరచి జీవిస్తున్నాము స్వామి. మాకు మేముగా తృణీకరించుకొని ఈ లోకములోనైనా పక్షుల కంటెను, పశువుల కంటెను, జంతువుల కంటెను, ప్రతి జీవి కంటెను తక్కువ వారిగా జీవిస్తున్నావేమో. నైనా మీరు మమ్మల్ని క్షమించండి. మీరు వాటిని స్వాధీనము చేసుకోమన్నారు. వాటిని నైనా మీరు పరిపాలించమన్నారు. వాటిని మర్చిపోతున్నాం నాయన. మీరు ఇచ్చినటువంటి యోగ్యతను బట్టి, మీరు ఇచ్చినటువంటి స్టేటస్ ని బట్టి, స్థిరత్వమును బట్టి ఆదాము నాయన సర్వలోకములో ఉన్నటువంటి ప్రతి జీవికి పేర్లు పెట్టాడు నాయన. మీరు ప్రక్కనే ఉండి పెట్టించారు. అట్టి శక్తిని, అట్టి జ్ఞానమును, అట్టి వివేకమును మేము మరచిపోయాం. అట్టి మీ ప్రియ కుమారుని రక్తం ద్వారా తిరిగి మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. తద్వారా మా శ్రేష్టతను చాటడానికి, అనేక మందిని నీ స్వారూప్యంలోనికి పంచడానికి మమ్మల్ని మీరు సిద్ధపరచుకున్నందుకు, కృపను మాతో విస్తరింపచేసినందుకు కూడా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను స్వామి. తద్రీతిగా మా యొక్క ఆత్మీయతను బలపరిచి కృపలో భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతాభివందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. మేము మరచిపోకూడదు. శ్రేష్టమైన దానిని, మేలైన దానిని చేపట్టుడి అన్నారు. ప్రతి కీడునకుడు దూరంగా ఉండమన్నారు నాయన. ఆ స్థితి ఈ దినమున వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు స్థిరపరచబడి కృపలో భద్రపరచబడను గాక. శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించబడను గాక. ఆత్మదేవుని మహాకృప సిద్ధీకరింపబడను గాక. మహోన్నతుడు నాయన, మహాదేవుడు నాయన, ఆత్మదేవుడు నాయన, ఆత్మశక్తిని దాగి చేస్తున్న దేవుడు. అట్టి శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించిన దేవుడు గొప్పవాడని కృపలు భద్రపరచబడను గాక. అయినా తెరిచిన సంఘానికి కృతజ్ఞతాభివందనములు. త్రియేక దేవుని మందిరము, మీరు ప్రత్యేకించబడినటువంటి స్థలమునైన, మీరు ప్రత్యేకించబడినటువంటి పరిశుద్ధ స్థలమునైన, మీరు ప్రత్యేకించబడినటువంటి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి స్థలము స్వామి. ఈ స్థలములో మీరు నివసించుతున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు. తద్రీతిగానైనా మమ్మల్ని ప్రత్యేకించుకుని అన్యులైన వారికి రక్షణ దయచేయడానికి ఒక స్థలముగా మీరు పెట్టినందుకు కృతజ్ఞత అభివందనములు. అయినా ఆ స్థలములకునైనా మీరే యజమానుడిగా ఉండి, అధ్యక్షుడిగా ఉండి నడిపిస్తున్న విధానానికి కూడా కృతజ్ఞత అభివందనములు చెల్లించుకుంటున్నారు. ప్రతి కుటుంబమునైనా మీ పాద సన్నిధిలో ఉంటున్నది రక్షించబడిన వారు తండ్రి. లోకంలో ఉన్న ప్రతి పరిస్థితిని వదిలి నీ పాదములు పట్టుకుని జీవిస్తున్న బిడ్డలు నాయన, నీ పాదములు పట్టుకుని జీవిస్తున్న బిడ్డలు నాయన, బిడ్డలను ఒక పర్యాయము చూడండి నాయన. వారి యొక్క విశ్వాస్యతను, వారి యొక్క నీతిని, వారి యొక్క భక్తి తత్వతను చూడండి నాయన. లోకములో దేనిని వారు ఆయన లెక్క చేయక తండ్రి, మీరే దేవుడని వారికి ఉన్న ప్రతి పరిస్థితిని నేను దూరపరుచుకొని అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి దేవుని కృపలో భద్రపరిచిన వారు నాయన, దానిని మీరు స్థిరపరిచి ఆశీర్వాదకరముగా మార్చబడిన గాక. వారి కుటుంబాలని మీ పాద సన్నిధిలో పెడుతున్నారు స్వామి. చూడండి నాయన, మీ కనికర హస్తంతో తాకండి, మీ కనికర హస్తంతో తాకండి. వారి అవసరతలు తీర్చండి. జటిలమైన సమస్యల నుంచి విడుదల చేయండి నాయన. చీకటి నుంచి విడుదల చేయండి.
మీ కృప మాత్రమే నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించబడిన గాక. నూతనమైన అనుభవాలతో నింపబడిన గాక. ఆత్మ కార్యములే జరిగించబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించబడిన గాక. వారి కుటుంబంలో శాంతి సమాధానము స్థాపింపబడిన గాక. మహాదేవుడవు నాయన, మహాదేవుడవు నాయన. భార్యకును, భర్తకును, బిడ్డలకును, తల్లిదండ్రులకును నాయనా మీ యొక్క శాంతితో కూడిన సమాధానాన్ని, ఆత్మతో కూడిన ఔన్నత్యాన్ని నా బిడ్డకు దయచేయండి. ఒకరిని ఒకరు ప్రేమించుకునే యోగ్యతను, ఏకాగ్రతను, ఏక మనస్సును దయచేయండి నాయన. వినయ మనస్కులుగా ఉండే యోగ్యతను అనుగ్రహించండి నాయన. నీ యందు భయభక్తులు గల కుటుంబాలుగా సిద్ధపరిచి స్థిరపరచండి నాయన. ఒక నూతనమైన అనుభవాలతో కూడిన ఆత్మస్థితి నా బిడ్డకు అనుగ్రహించు కృపలు భద్రపరచబడను గాక. సమస్య లేని జీవితాలు నా బిడ్డకు దయచేయండి. యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహాన్ని బట్టి, గర్భఫలమును బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అయినా అపవాదిని తరిమి వేసినందుకు స్తోత్రం. వారి చదువు తగిన ఉద్యోగములను అనుగ్రహించబడిన గాక. అదే రీతిగానైనా విశ్వాసులకునైనా, మంచి స్త్రీలనునైనా, మంచి పురుషుని ఆయన వడుగా మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు. ఎదురు చూస్తున్నారు ఆయన, మీరు ఇస్తారు. మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. అనేక దినములుగా నుంచి ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. అనేక దినములుగా గర్భముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. అనేక మంది యేసయ్య గర్భములు తెరుస్తాడని వారి దేవుడని వదిలి మీకు దగ్గరకు వచ్చారు. మీరు ఇవ్వండి నాయన, మీరు ఇచ్చే దేవుడవని అట్టి విశ్వాసతను మీరు చూసి అనేకమైన అద్భుతాలు చేశారు. ఈ అద్భుతాలు కూడా చేసి మీరు మాత్రమే మహిమపరచబడిన గాక. కృపలు భద్రపరచబడిన గాక. వారి కుటుంబ జీవితాలు ఆనందకరంగా మార్చబడిన గాక. గర్భములు ధరించిన బిడ్డలకు ఆరోగ్యములు, శ్రేష్టత, ఆయన సంపూర్ణమైనటువంటి ప్రతి పరిస్థితి అనుగ్రహించబడిన గాక. ఆయన సుఖవంతమైన ప్రసవములు దాయిచేయబడిన గాక. ఆరోగ్యవంతమైన బిడ్డలను అనుగ్రహించబడిన గాక. మీరే మహాదేవుడని కృపలు భద్రపరచబడిన గాక. శక్తివంతమైన కార్యములే జరిగించబడిన గాక. స్థితిగతులు ఆయన నీ నామాన్ని బట్టి ఫలింపచేయబడిన గాక. మహాదేవుడు ఆయన అట్టి స్థితిగతులు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానము, వివేకము దాయిచేసి మీరే మహిమపరచబడిన గాక. వారి చదువులలో జ్ఞాన వివేకములతో కూడిన ప్రతి పరిస్థితి స్థిరపరచబడిన గాక. బిడ్డలకునైనా మీరున్నారనే ఒక ధైర్యం అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. వృద్ధులుగా ఉన్న బిడ్డలు ఉన్నారు తండ్రి. భర్తలను, భార్యలను కోల్పోయిన బిడ్డలు ఉన్నారు. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. ఆదరణ దాయిచేయండి. ప్రార్థనా జీవితం దాయిచేయండి. ఆయన మేళ్లతో నింపండి స్వామి. నాయనా వారి బిడ్డలు ఆ ప్రాంతాల్లో ఉన్నారు, అనేక దేశాల్లో ఉన్నారు తండ్రి. అమెరికా దేశము, ఆస్ట్రేలియా దేశం, ఇంగ్లాండ్ దేశము, ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, మస్కెట్, కువైట్, ఆ ప్రాంతాల్లో వారి బిడ్డలు జీవిస్తున్నారు. అక్కడ కూడా కరోనా సమస్య ఉన్నది. విడుదల 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 చేసినందుకు స్తోత్రాలు చెల్లించుకోండి. మహోన్నతుని యొక్క మహాకృప సిద్ధీకరింపబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులే నా బిడ్డలకు అనుగ్రహించబడిన గాక. ఆత్మ కార్యములే జరిగించబడిన గాక. నూతనమైన శక్తి దాయి చేయబడిన గాక. ఆయా ప్రాంతంలో ఉన్న బిడ్డల బంధువులు, రక్త సంబంధికులను ఆశీర్వాదకరంగా మార్చి ఆ సమస్యలను, జటిలమైన సమస్యల నుంచి విడుదల చేసి ఆదరణ దాయి చేయబడిన గాక. వారి వారి బిడ్డలకు ఉద్యోగులు అనుగ్రహించబడిన గాక. ఆర్థిక లేమిని తొలగించబడిన గాక. కృపా సత్య సంపూర్ణ దేవుని మహోన్నతమైన కార్యములు వారి జీవితంలో ఫలింపజేసి ఒక నూతనమైన అనుభవాలతో నింపబడిన గాక. మహాదేవుడము నాయన, మహాదేవుడము నాయన. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించండి. చిన్న చిన్న పనులు చేసేవారు ఉన్నారు, వారిని ఫలింప చేయండి. ఆర్థిక స్థూమత కలుగ చేయండి. అదే రీతిగా ఉద్యోగులుగా ఉన్న వారు ఉన్నారు, అధికారులతో మాట్లాడి సానుకూల పరచండి. అదే రీతిగా ఆయన వ్యవసాయం చేస్తున్న బిడ్డలు ఉన్నారు, దూరంతల ఫలితములు దయచేసి నా దేవుడు గొప్పవాడని ఒక సాక్ష్యం అనుగ్రహించబడిన గాక. ఆత్మ కార్యములే జరిగించబడిన గాక. నూతనమైన శక్తి దాయిచేయబడిన గాక. బహున్నతని మహాదేవుని మహాకృప సిద్ధీకరింపబడిన గాక.
నా దేవుడు గొప్పవాడని వారు సాక్ష్యం ఇచ్చే స్థితిగతులను నేను చూస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సంతోషకరమైన జన్మలు వారి వారి కుటుంబాల్లో భార్యలకు భర్తలకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. చీకటి నుండి విడుదల చేసినందుకు కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అప్పటి నన్ను దేశాన్ని రాష్ట్రాన్ని విశ్వాన్ని ఆశీర్వదించండి. కరోనా నుంచి విడుదల చేయండి అయినా. కాపురులను యాజకులను బోధకులను ఆయన అపొస్తలులను అయినా మీ యొక్క కృపలో భద్రపరిచి వారి ప్రార్థనలకు సమాధానం ఇస్తున్నందుకు స్తోత్రాలు. యాజకత్వంలోనైనా మీ యొక్క ఆటంకములను తొలగించండి అయినా. కృపలో భద్రపరచండి అయినా. ఆరాధన శైలిని అతి త్వరలో మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ఈ కృప బిడ్డలందరికీ సిద్ధీకరింపబడిన గాక. అగ్ని కాంచెల సంఘాలు చుట్టూ కుటుంబాల చుట్టూ వచ్చినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. కుటుంబాల్లో శాంతిని దాయి చేసినందుకు స్తోత్రాలు. పరిశుద్ధత, ఆత్మీయత, నీతి నా బిడ్డలతో విశ్వాసత స్థిరపరిచినందుకు కృతజ్ఞతాభివందనాలు చెల్లించుకుంటూ మా అధికారులకు నాయన మంచి పరిపాలన సౌలభ్యమును దాయించింది, జ్ఞానము వివేకము దాయించింది. ఏ విధమైన అపవాది క్రియలకు చోటు లేకుండా మీ కృప మాత్రమే సిద్ధీకరింపబడను గాక. ఆత్మకార్యములే జరిగించి మీరే మహిమ పరచబడను గాక. ఆయన జ్ఞానవంతమైన బిడ్డలుగా సిద్ధపరిచి స్థిరపరచబడను గాక. యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామము పరిశుద్ధపరచబడిన గాక. ఈ రాజ్యము వచ్చు గాక. ఈ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారము మాకు దాయిచ్చి మన అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు. శోధన నుండి తేక కీడు నుండి రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభులు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి వారి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకుడు విశ్వాసకుని ఆత్మదేవుని యొక్క శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి రోగముల నుంచి విడుదల చేసి స్వస్థులను చేసిన దేవుడు, మంచములపై ఉన్న వారిని లేపి స్వస్థులుగా క్రమపరిచిన దేవుడు, ఆత్మతో నింపబడిన జ్ఞానము నా బిడ్డకు అనుగ్రహించిన దేవుడు, నాయనా ఆరోగ్యములు దయచేసి మంచి ప్రశ్నలు అనుగ్రహించిన దేవుడు, ప్రపంచంలో కరోనా నుంచి విడుదల చేసి నూతనమైన అనుభవాలతో నింపిన దేవుడు, సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Hallelujah. Have a blessed day, my dear. Have a blessed day. God bless you all. Thank you. God bless you.